వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. అటవీ శాఖ కార్యాలయం నందు మార్కాపురం పట్టణంలో సోమవారం అటవీ సంరక్షణ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వారి కోసం అమరవీరుల దినోత్సవం కార్యక్రమం ఈరోజు మార్కాపురం నిర్వహించారు. మార్కాపురం రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అమరులైన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సోమయ్య అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ రాజపేట, అలాగే పెంచలయ్య అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ రాజపేట వారు, వై భాస్కర్ రెడ్డి ఫారెస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ చిత్తూరు వారు. నమస్తే. ఇది డిడిపిటి మార్కాపురం వారు నిర్వహించాల్సిన ఇది ప్రోగ్రాము. సదరు ఆఫీసర్ గారు వేరే పని మీద బయటికి వెళ్తే నేను ఆఫీస్ ఏవోగా మాట్లాడుతున్నాను. నాకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ విషయంలో ఈ దురదృష్టకర సంఘటనలో నేను మాట్లాడడం కూడా భావ్యం కాదు, కానీ మాట్లాడుతున్నాను. రాష్ట్ర అమరవీరులు గత 1939 నుంచి 2025 వరకు దాదాపుగా 25 మంది చనిపోయినారు. ఇది మాకు నష్టదాయకము. ఒక వృత్తి దృష్ట్యా పకడ్బందీగా రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాన్ని తెగించి పోరాడి అమరవీరులైనారు. ఆ దినంగా స్మరించుకొని ఈ రోజు మేము వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ మీడియా మిత్రులు దయచేసి ఈ వార్తని మీ ప్రచురించగలరు. ధన్యవాదాలు. నా పేరు ఎస్ పిచ్చిరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మార్కాపురం ఉంది. ఈరోజు మేము రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా డివిజన్ ఆఫీసు కార్యాలయం నందు మా అటవీ శాఖలో పనిచేస్తూ అటవీ రక్షణ మరియు వన్యప్రాణి రక్షణ మరియు అడవుల రక్షణ విషయంలో ప్రాణాలు అర్పించినటువంటి మా యొక్క సిబ్బందికి మేము నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మేము మా యొక్క డివిజన్ సిబ్బందికి తెలియజేసేది ఏంటంటే, మీరు అటవీ సంరక్షణలో ఏదైనా సమాచారం అందిన వెంటనే మీరు ఒక్కరిగా వెళ్లకుండా రేంజ్ ఆఫీసర్కి మరియు డిఎఫ్ఓ గారికి సమాచారం ఇచ్చి అందరం ఒక గ్రూప్ గా వెళ్ళి ఆ యొక్క అటవీ సంరక్షణ అనేది, వన్యప్రాణి సంరక్షణ అనేది చేసుకుందామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇక మీదట ఇలాంటి అటవీ సంరక్షణలో కానీ వన్యప్రాణి సంరక్షణలో కానీ మన యొక్క స్టాఫ్ ఎవరు కూడా ఎటువంటి ప్రాణాలు అనేది నష్టం జరగకుండా మేము చర్య తీసుకునే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఆఫీస్ సిబ్బందికి మరియు మా యొక్క డిడిపిటి మార్కాపురం మా డిఎఫ్ఓ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.